దేశ భవిష్యత్తుకు కుటుంబ వ్యవస్థే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, నాలెడ్జ్ అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని, యువత వాటిని అందిపుచ్చుకుని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక అద్భుతమైన వరమని, దానిని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు కుటుంబ వ్యవస్థే పునాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టనున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, నాలెడ్జి అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని, యువత వాటిని అందిపుచ్చుకొని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంగన్వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం, తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందజేత వంటి చర్యల ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవిని, త్వరలో ప్రారంభించనున్న క్షేమం వంటి కార్యక్రమాలతో పాటు మహిళల కోసం పని ప్రదేశాల్లో చైల్డ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే దేశానికి నాణ్యమైన వర్క్ ఫోర్స్ అందుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. జనాభా గురించి మాట్లాడుతూ జనం ఉంటేనే అభివృద్ధి, జనం ఉంటేనే నిజమైన భవిష్యత్తు అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఈరోజు అది మనం గుర్తు చేసుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు మీరు చూస్తే ఈసారి వరల్డ్ పాపులేషన్ దినోత్సవం సందర్భంగా మెయిన్ థీమ్ వాళ్ళు ఇచ్చింది యువత ఆశలను, ఆకాంక్షలను సాకారం చేయడం, రియలైజింగ్ ది హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ది ఫ్యూచర్. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ ఒక నూతనమైన చరిత్ర ఈ రోజుతోనే ప్రారంభం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను కూడా జనాభా తగ్గించాలని ఆలోచించాను. నాకు చాలామంది చెప్పారు అప్పుడు జనాభా తగ్గించడం అంత సులభం కాదని. మేధావులందరూ చెప్పారు జనాభా తగ్గించడం కష్టం, ముందు ఫిమేల్ లిటరసీ రావాలి, పేదరికం పోవాలి, అప్పుడే జనాభా తగ్గుతుందని చెప్పారు. నేను ఆలోచించాను, ఇదొక విషియస్ సర్కిల్. ఇది ఒకవేళ అందరినీ ఆడపిల్లలందరినీ చదివించాలంటే 20-30 ఏళ్ళు పడుతుంది. పేదరికం పూర్తిగా తొలగించాలంటే 40-50 ఏళ్ళు పడుతుంది. అప్పటికి జనాభా పెరుగుతానే ఉంటుందని కొన్ని నిర్ణయాలు చేశాను. ఆ నిర్ణయాలు మీరు చూస్తే ఎవరైనా పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని స్థానిక సంస్థలో చట్టాన్ని తీసుకొచ్చాను. ఇంకొక పక్కన ఒకప్పుడు 2 పిల్లలు అనేవాళ్ళం, ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని ఆ రోజు క్యాంపెయిన్ చేశాం. ఈరోజు నేనే మళ్ళా ముందుకు వచ్చాను. దూరదృష్టితో ఆలోచించాను. అంటే ఎప్పటికప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పిల్లలున్నారు. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీ, దీనివల్ల లాభం ఏంటని ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఆలోచించి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచం మొత్తం ఐటీ అంటే దానికి చిరునామా తెలుగు జాతి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 25 సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగువాడు ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అత్యధిక ఆదాయం సంపాదించే జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు పర్యాటకులకు అన్ని రకాల అత్యవసర సహాయాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాద ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న మంత్రి అందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారనే ప్రాథమిక సమాచారంపై తక్షణమే రంగంలోకి దిగారు. ఈ విషయమై ఢిల్లీలోని ఏపీ భవన్ సీనియర్ అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ అత్యవసరంగా మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరదాగా విహారయాత్ర కోసం వియత్నాం వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ అధికారులు నిరంతరం టచ్లో ఉన్నట్లు మంత్రికి తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు పర్యాటకులకు అన్ని రకాల అత్యవసర సహాయాలు అందేలా కేంద్ర విదేశాంగ శాఖతో పాటు సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 2 చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన పూర్తి సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 2 ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది వియత్నాం పర్యటనకు వెళ్లారు. వీరిలో 19 మంది ప్రమాదం జరిగిన బోటులో ఉన్నారు. ఈ ఘటనలో 2 చనిపోగా మిగిలిన వారిని రక్షించారు. ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. విహారయాత్రకు వెళ్లి 2 ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన వారు అంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై సీఎం అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన 2 రాష్ట్రవాసుల కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు వియత్నాం అధికారులతో, అక్కడ భారత ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాబోయే పుష్కరాల నాటికి నర్సాపురంలో రోడ్లు, డ్రైన్లు, పార్కుల పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి 14,000 కోట్లు కేటాయించిందని, అందులో భాగంగా నర్సాపురం మున్సిపాలిటీకి 34 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లినప్పటికీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే నాయికర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీలను స్వయంగా పరిశీలించారు. అనంతరం నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాబోయే పుష్కరాల నాటికి పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, పార్కుల పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి 14,000 కోట్లు కేటాయించిందని, అందులో భాగంగా నర్సాపురం మున్సిపాలిటీకి 34 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. కేంద్రం నుంచి తుది అనుమతులు రాగానే ఈ పనులు ప్రారంభిస్తామని, దీనికి అదనంగా సీఎంఓ మరో 16 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ మొత్తం 50 కోట్లతో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ప్రస్తుతం డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు అమృత్ 2.0 పథకం కింద 125 కోట్లతో తాగునీటి పనులు జరుగుతాయన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిధులతో పట్టణంలో 2 ఎస్టీపీల నిర్మాణాన్ని చేపడుతున్నామని మంత్రి వివరించారు. 100% డ్రైన్స్ పూర్తి కావాలి, పుష్కరాలకి రోడ్లు పూర్తి కావాలి, లైట్లు కావాలి, డ్రింకింగ్ వాటర్, పార్కులు చేయమని ఆదేశించడం. దాని మీద యాక్చువల్గా అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ, లేదా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ, వీటి మీద యాక్చువల్గా వర్కౌట్ చేసి రీసెంట్గా యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 25% కేంద్రం ఇస్తుంది, 75% మనం పెట్టుకోవాలా. అది మున్సిపాలిటీస్ లోన్ రైజ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ మున్సిపాలిటీకి 34 కోట్లు దాని మీద శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా అధికారులు తయారు చేశారు. అది 2-3 రోజుల్లో కేంద్రానికి పంపించబోతున్నారు. పంపించే లోకల్ ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకు ఒకసారి అధికారులకు చూపించమని చెప్పడం జరిగింది. వాళ్ళు చూసి వాళ్ళు ఓకే అని, లేదైనా చిన్న మార్పులు ఏదైనా చేస్తే ఆ మార్పుల ప్రకారం దాన్ని పంపిస్తాం. అది పంపిస్తే బహుశా నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్ కానీ శాంక్షన్ అయిపోద్ది. ఆల్రెడీ మనకు 14,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి యూసీఎఫ్లో కేంద్రం శాంక్షన్ చేసింది. అందులో కేంద్రం ఇచ్చేది 3,650 కోట్లు. ఎందుకంటే 300 మిగతాది రాష్ట్రం కానీ మున్సిపాలిటీ కానీ భరించాలా. బట్ అయితే ఇదేంటంటే వాళ్ళు ఇచ్చే 25%తో లోన్ కెపాసిటీ ఉండాలి. ఏ మున్సిపాలిటీకి అయితే లోన్ కెపాసిటీ ఉందో
వాటికి మాత్రమే 25% ఇస్తారు. ఈ మున్సిపాలిటీ తీసుకుంటే 34 కోట్లు మాత్రమే వాళ్ళ షేరు మన షేరు వచ్చే విధంగా వచ్చింది. దాన్ని ఇమీడియట్గా దాన్ని కేంద్రానికి పంపించి శాంక్షన్ చేస్తాం. అంటే అప్రూవ్ లేదు, యాక్చువల్గా మనకు వాళ్ళు 14,000 కోట్లు అప్రూవ్ చేశారు. మనం డిపిఆర్లు చేసి అక్కడికి పంపించాలి. అధికారులు డిపిఆర్ చేస్తున్నారు. దాన్ని ఒకసారి ప్రజాప్రతినిధులు చూపించమని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరింత బలోపేతమయ్యేలా నిరంతరం చర్చలు కొనసాగిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మొత్తం 23 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రులకు సమర్పించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని మంత్రులు శ్రద్ధగా ఆలకించి సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా నిరంతరం చర్చలు కొనసాగిస్తామని, ఉద్యోగుల సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రజల నుంచి వసూలు చేసిన చందాల్లో పెద్ద మొత్తంలో చోరీకి గురైందని, అయితే సిట్ విచారణలో జూనియర్ స్టాఫ్ను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారని ఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దీపదాస్ మున్సీ ఆరోపించారు. విరాళాలు లెక్కించేవారు చోరీ చేసింది లక్షల్లో అయితే కోట్ల రూపాయల విరాళాల్లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ పారదర్శకంగా నడుస్తుంటే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఎందుకు రాజీనామా చేశారని, ఆయన రాజీనామా ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. ఆయనతో పాటు మరో 15 మంది రాజీనామా చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని, ట్రస్టీ మెంబర్లు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ విచారణ జరిపించాలన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దీపదాస్ మున్ని నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అయోధ్య రామమందిర నిర్మాణానికి అయోధ్య రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని, అది ఒక ప్రైవేటు ట్రస్ట్ అని తెలిపారు. ఈ ట్రస్టు ఆర్టీఐ పరిధిలోకి రాదని, ఏమి చేసినా వారి ఇష్టమని, ట్రస్టులో ఉన్న చైర్మన్, కోశాధికారికి సంతకాలు చేసే ఎటువంటి అధికారాలు లేవని, ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కి మాత్రమే సంతకాలు చేసే అధికారం ఉందన్నారు. రామమందిర నిర్మాణం అనంతరం అట్టహాసంగా ప్రారంభించారని, వేలాది మంది సందర్శించారని చెప్పారు. రామమందిర నిర్మాణానికి వసూలు చేసిన చందాల్లో పెద్ద మొత్తంలో చోరీకి గురైందని ఇటీవల బయటపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు ప్రశ్నిస్తే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి నుంచి ఎటువంటి సమాధానం లేదని, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి భాగస్వాముల నుంచి కూడా ఎటువంటి సమాధానం లేదన్నారు. Whether the union government is afraid that the truth will come out, their projected political issue or their projected political temple of Ram Mandir. So these are our queries and asking, we are demanding this, these are our demand. And another demand is this: independent judicial inquiry under Supreme Court should happen. And immediately this trustee, Ayodhya Ram Mandir Tirtha Kshetra Trust, it should be dissolved and a new trust should come up in a very quickly, it should happen. And he is completely washing his hand and saying that I don't know anything about it. When his principal secretary, the additional chief secretary of UP government, is one of the ex officio of this trust, and these people have resigned, 2 persons. Second, SIT was formed by the UP government. A SIT report came
and then the junior staffs were arrested, and then what happened, the report was given to that ex officio. లక్షల మంది విశ్వాసాలతో ఆడుకుంటున్నారు మీరు. హిందుత్వం అనేటువంటి ఆ ఇంజెక్షన్ ప్రజల మనసుల్లో ప్రజల హృదయాల్లో ఎక్కించి మత పిచ్చున్నటువంటి కొంతమంది చేరి ఈ వాతావరణాన్ని కలుషితం చేయటమే కాకుండా మతాన్ని రాజకీయాలకు వాడుకున్నటువంటి దుర్మార్గులు మీరు. మతం పేరిట భగవంతుడి పేరిట వ్యాపారాలు చేయటం ఎంతవరకు సమంజసం ప్రజలు గ్రహిస్తున్నారు? మీరు భక్తితో చెలగాటం ఆడుతున్నారు, విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్నారు. అది మంచిది కాదు దేశానికి. కృష్ణా జిల్లాలో యూరియా కొరతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు ప్రతి మడికి ప్రతి పొలానికి అవసరమైనంత యూరియాను అందించే బాధ్యతను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫెర్టిలైజర్ సప్లై యాప్ను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ యాప్ అమలుకు రాష్ట్రంలో కృష్ణా, కాకినాడ జిల్లాలను పైలట్ జిల్లాలుగా ఎంపిక చేశారని చెప్పారు. కృష్ణా జిల్లాలో యూరియా కొరతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు ప్రతి మడికి ప్రతి పొలానికి అవసరమైనంత యూరియాను అందించే బాధ్యతను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన యూరియా లభ్యత, సరఫరా వ్యవస్థపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దని తెలిపారు. గత ఏడాది జూన్ నెలాఖరు నాటికి జిల్లాలో 4732 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ఈ ఏడాది అదే కాలానికి ఇప్పటికే 10,088 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించామని తెలిపారు. మనము లాస్ట్ సంవత్సరానికి పోలిస్తే గత సంవత్సరం మనము జూన్ ఎండ్ నాటికి మనము దాదాపు 4732 మెట్రిక్ టన్నులు యూరియా అమ్మాము. బట్ ఈ సంవత్సరం చూస్తే మనం దాదాపు 10,088 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ అమ్మాము. అంటే లాస్ట్ టైం కన్నా డబల్ యూరియా ఆల్రెడీ అమ్మడం జరిగింది. యాక్చువల్లీ ఆల్రెడీ ఈ నాటికి నిన్న నాటికి 54,805 మంది రైతులు ఆల్రెడీ యూరియాని కొనుగోలు చేశారు. ఎక్కడా కూడా లభ్యత బట్టి ఆందోళన చెందే అవసరం లేదు. రైతులందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో వచ్చే యూరియాని కొంతమంది రైతులు తొందరగా కొనడం వల్ల తర్వాత వచ్చే రైతులకి యూరియా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సప్లై యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సర్ ప్రక్రియకు మరో 3 రోజుల్లో ముగినున్న దృష్ట్యా ప్రతి ఓటును గుర్తించే ప్రక్రియలో టీడీపీ, బీఎల్ఏలు, పార్టీ యంత్రాంగం కష్టపడాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ బీఎల్ఓలకు టీడీపీ, బీఎల్ఏలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తమ వద్ద ఉన్న డేటాను ఏఐ ద్వారా అనుసంధానించి మరింత సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మరో 3 రోజుల్లో ముగియనున్న దృష్ట్యా ప్రతి ఓటును గుర్తించే ప్రక్రియలో టీడీపీ, బీఎల్ఏలు, పార్టీ యంత్రాంగం కష్టపడాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉందని అన్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులు, బీఎల్ఓలతో పాటు పార్టీ యంత్రాంగం అంతా ఓట్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. గుడివాడలో సర్ ప్రక్రియ అద్భుతంగా జరుగుతోందని ఎమ్మెల్యే రాము తెలిపారు. పార్టీ తరపున ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ బీఎల్ఓలకు టీడీపీ, బీఎల్ఏలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తమ వద్ద ఉన్న డేటాను ఏఐ ద్వారా అనుసంధానించి మరింత సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. మారుమూల గ్రామాల నుంచి ప్రతి ఒక్క ఓటరును గుర్తించే పనిలో నిమగ్నమయ్యామని, ఇల్లు మారిన వారు, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని కూడా గుర్తిస్తున్నామని చెప్పారు. పాత బుక్స్లో ఉన్న మేము ఎలక్షన్ ముందు ప్రతి బుక్స్లో రాసుకోవడం జరిగింది. ప్రతి వార్డులోనూ ఈ చోటుని ఐడెంటిఫై చేసుకుని నెంబర్సు, వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన అడ్రస్లు, కొత్త అడ్రస్లు అన్నీ కూడా బుక్స్లో తీసుకొచ్చాం. అవన్నీ డిజిటైజ్ చేసి ఏఐ ద్వారా మొత్తం అంతా డేటా కూడా కోరిలేట్ చేసి మొత్తం అంతా క్లియర్గా తీసుకురావడం జరిగింది. మ్యాక్సిమం నెంబర్స్ దొరికినాయి. నెంబర్స్ అయితే ఉన్నాయి, కానీ కొంతమంది ఇంకా రెస్పాండ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా బిఎల్ఏలు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా అందరూ మా
పార్టీ ప్రెసిడెంట్స్ కూడా ఇంకా అందరికీ చెప్పదలిచేది ఏంటంటే బిఎల్ఏలకి పార్టీ తాలూకు మెంబర్స్ అందరికీ మీకు తెలిసిన ఎవరైనా కానీ ఇప్పుడు దాకా ఓటు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎస్ఐఆర్లో కనుక నమోదు అవ్వకపోతే మీరు వెంటనే తెలియజేయండి. మన పార్టీ వారికి కానీ పార్టీ ఆఫీసుకి కానీ, పార్టీ ఆఫీసులు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ 2 రోజులు కూడా మనకి అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకుని వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది పార్టీ వారిని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ దేశ సార్వభౌమ అధికారానికి భంగం కలిగిస్తున్న ప్రశ్న రావణ్ వంటి వ్యక్తులకు వైఎస్ఆర్సీపీ బహిరంగంగా మద్దతు తెలపడం సిగ్గుచేటని ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వైఎస్ఆర్సీపీ వెనకేసుకొస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించి సోషల్ మీడియా ద్వారా సైకోలను, మానసిక ఉగ్రవాదులను తయారు చేసి సమాజంపైకి ఉసిగొల్పుతున్నారని ఆయన విమర్శించారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఈ గొడ్డలి పార్టీకి ఎటువంటి తేడా లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దేశద్రోహ శక్తుల తరపున వాదించడానికి జగన్ తన వ్యక్తిగత న్యాయవాదిని పంపడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారని పట్టాభిరామ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో నాకు దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని బహిరంగంగా మాట్లాడుతూ మన దేశం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదులపైన సానుభూతి వ్యక్తపరుస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకేసుకురావటమే కాకుండా అన్ని రకాలుగా తమ అండదండల్ని అందిస్తున్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్, బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. ఇవాళ నేను ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తా ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక లష్కరే తోయిబా కానీ, ఒక జైషే మొహమ్మద్ కానీ, అటువంటి ఉగ్రవాద సంస్థలకి ఏమాత్రం తీసిపోనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఇవాళ ఈ గొడ్డలి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ లష్కరే తోయిబాకి నాయకత్వం వస్తున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తే ఇవాళ ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే జగన్ రెడ్డి. ఏం తేడా ఉందండి? ఇవాళ ఒక లష్కరే తోయిబాకి గొడ్డలి పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇవాళ ఏ విధంగా అయితే లష్కరే తోయిబా ఉగ్రవాద క్యాంపులు పెట్టి ఉగ్రవాదుల్ని తయారు చేసి దేశంపై కుసుగొలుపుతోందో, ఈ గొడ్డలి పార్టీ కూడా ఈ ప్రశ్న రావణ్ లాంటి ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి క్యాంపులను పెట్టి, సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఆ క్యాంపులకి ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఇవాళ సమాజం పైకి ఉసిగొలుపుతున్నారు. మహిళల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి షరతులు లేకుండా 2013లో రూపొందించిన బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించి 181 ఎంపీ సీట్లు మహిళలకు ఇచ్చేలా చట్టం చేయాలని రాష్ట్ర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని డిమాండ్ చేశారు. ఏపీతో సహా అన్ని రాష్ట్రాలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. ఇందుకు విరుద్ధంగా మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షతన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ఆమోదించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును 2013లో
106వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యసభలో ఆమోదించారని చెప్పారు. మనువాద భావజాలం కలిగిన బీజేపీ తొలి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పెంపు డీలిమిటేషన్ కోసం ఇటీవల మోసపూరితంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారని చెప్పారు. మహిళల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి షరతులు లేకుండా 2013లో రూపొందించిన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించి మహిళలకు 181 ఎంపీ సీట్లు ఇచ్చేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు విరుద్ధంగా మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పంపించేటువంటి కార్యక్రమంలో ఉన్నాము. గత 30 సంవత్సరాల కాలంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గీతా ముఖర్జీ గారు తీసుకొచ్చినటువంటి ఈ బిల్లుని అది చట్టరూపం దాలుస్తానికి 30 సంవత్సరాల కాలంగా మహిళలు నోచుకోలేదు. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు వచ్చింది. రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాము. లింగాలకి, కులాలకి, మతాలకి అతీతంగా అందరికీ కూడా సమానత్వం ఉండాలని చెప్పేసి చాలా స్పష్టంగా మనం రాజ్యాంగంలో పేర్కొన్నాము. ఈ రోజున సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి ఆ రాజకీయ సమానత్వం కల్పించమని చెప్పేసి మహిళల్లో నిర్ణయాధికారంలో భాగస్వాములు కాకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో, కుటుంబ పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా మహిళలు ఏ విధంగా నష్టపోతున్నారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ మహిళల అన్ని రంగాల్లో వెనకబాటుతనం కనిపిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా భారత రాజ్యాంగం స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించిన నేటికి కూడా ద్విజాతి పౌరులుగానే చూడబడతా ఉన్నారు. మహిళల మీద రోజు రోజుకి అరాచకాలు అకృత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆర్థిక స్థితిగతుల్లో మహిళలు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నారు. ఆర్థిక రంగంతో పాటు ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మహిళల వెనకబాటుతనం కనిపిస్తూ ఉంది. వీటన్నింటిని అధిగమించాలంటే నిర్ణయాధికారంలో మహిళల పాత్ర గణనీయంగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందనే విషయాన్ని ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంకా ఝాన్సీ లక్ష్మి, నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, నగర నాయకులు నీలాపు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం ఎప్పుడు చూపుతారని వైసీపీ గుంటూరు జిల్లా పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. స్థానికులు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు. రైల్వే అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంత వాసులపై పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. పాత రాజరాజేశ్వరిపేటలో రైల్వే స్థలాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనకు వైసీపీ గుంటూరు జిల్లా పరిశీలకులు పోతిన వెంకట మహేష్ సంఘీభావం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత ఏడాది ఈ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో ఎంపీ కేశినేని నాని తక్షణమే వీరి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ఏడాది గడిచినా అతి గతి లేదన్నారు. ఆర్టీసీ స్థలాన్ని వ్యాపారం చేసుకునేందుకు ఉపయోగించుకునే శ్రద్ధ పేదల ఇళ్ల అంశంపై లేకపోయిందన్నారు. క్రికెట్ స్టేడియాల అభివృద్ధిని పక్కన పెట్టి పేదల సమస్యలు పట్టించుకోవాలని ఆయన సూచించారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి 1 గంట సేపు కూడా కేటాయించలేకపోతున్నారా అంటూ ధ్వజమెత్తారు. పాత రాజరాజేశ్వరిపేట సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతరం చేస్తామని మహేష్ హెచ్చరించారు. రైల్వే శాఖ అధికారులకు కూడా ఎందుకు పాత రాజరాజేశ్వరిపేట పేద ప్రజల మీద అంత కక్ష? ఇక్కడేమైనా కొత్త రైల్వే లైన్ వస్తుందా? ఇక్కడేమైనా అభివృద్ధి కార్యక్రమాలకి ఏమైనా బ్లూ ప్రింట్ తయారైందా? ఏమన్నా కేంద్రం నుంచి ఏమైనా కొత్త ప్రపోజల్స్ వచ్చాయా? మీరు సమాధానం చెప్పండి. ఎటువంటి కొత్త రైల్వే లైన్ ప్రపోజల్ లేకుండా పదే పదే ఆర్ఆర్పేట వాసుల మీద మీరు ఎందుకు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు? ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు? ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలు వచ్చి నోటీసులు ఇవ్వటం, ఇక్కడ ఇల్లులు తొలగించేస్తామనడం, బెదిరించడం ఇలా జరుగుతోంది. జరగడంతో పాటు ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు కూలీనాలు చేసుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉన్న ప్రాంతాల్లో ఆ రోజుల్లో గొయ్యిలు పుడుచుకొని మేము తాటా గుడిసెలు వేసుకొని ఉంటుంటే 53 సంవత్సరాల నుంచి ఇలా ఉంటుంటే అప్పుడులో కార్పొరేషన్ అధికారులు మాకు రోడ్లు సదుపాయం కానీ మనకి రోడ్లు కానీ అన్నీ డెవలప్ చేయడం జరిగింది. ఆ టైంలో జరుగుతున్న టైంలో రైల్వే వాళ్ళు 2002 నుంచి ఈ ప్రాంతంలో రైల్వే వాళ్ళు నోటీసులు ఇచ్చి మమ్మల్ని భయభ్రాంతికి వచ్చి నంబర్లు వేసి చాలామంది దీనికి అనారోగ్యం గురైపోయి చాలామంది ఆటోలో చనిపోయిన పరిస్థితి ఉంది. స్థలం బదులు వేరే స్థలం ఎక్కడైనా కేటాయిస్తే మేము ఈ స్థలాన్ని వదిలేస్తామని వాళ్ళు మాట ఇచ్చారండి. అయితే ఈ విధంగా మాకు ఢిల్లీ నుంచి మాకు అప్పుడు సురేష్ ప్రభు గారండి రైల్వే మినిస్టర్ ఉన్నారు, ఆయన గారు మాకు పిలువ పంపించారు. మేము ఢిల్లీ వెళ్ళామండి. సురేష్ ప్రభు గారికి ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఫోటోలు, వీడియోలు అన్నీ పెట్టి చూపించామండి ఆయనకి. ఆయన ఒకటే మాట అన్నారు, మీరు స్థానిక రాజకీయ నాయకులకి పట్టుకుని ఆ ప్లేస్ బదులు మాకు వేరే ప్లేస్ ఇవ్వండి, మేము ఆ ప్లేస్ని మేము మీకు
ఇచ్చేస్తాం, మీరు పట్టాలు తెప్పించుకోండి అని క్లియర్గా చెప్పారు. ఇంతకు ముందు ఇది ఒక చెరువు పనికిరాని కంపలాగా ఉండేది. దాన్ని మేము డెవలప్ చేసుకొని మేము ఊరికి దగ్గరలో ఉందని చెప్పి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఈ స్థలాన్ని ఖాళీ చేయమని చెప్తున్నారు, కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేవండి. దీనికి ఆల్టర్నేట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆల్టర్నేట్ స్థలం అనేది చూపించడం జరిగింది రైల్వే వాళ్ళకి. దీనికి బదులు ఆ స్థలం అక్కడ మీరు తీసుకొని మాకు ఈ స్థలం ఇక్కడ మాకు పట్టాలు ఇప్పించి మేము ఇక్కడే ఉండేలాగా, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూడండి. 1991 కర్ఫ్యూ కాల్పుల్లో గాయపడి 35 ఏళ్లుగా మంచానికే పరిమితమైన సుధాకర్ నివాసానికి వెళ్లి టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ పరామర్శించారు. ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో ఉంటున్న ఆ కుటుంబానికి దసరా నాటికి ప్రభుత్వ ఇల్లు కేటాయించేలా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే సుధాకర్ పెన్షన్ పెంపుకు కృషి చేస్తూనే ఆయన వైద్య ఖర్చుల కోసం ప్రతి నెల తన సొంత నిధుల నుండి ఆర్థిక సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. 61వ డివిజన్ వాంబే కాలనీ హెచ్ బ్లాకుకు చెందిన సుధాకర్ 1991లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం విధించిన కర్ఫ్యూ సమయంలో జరిగిన కాల్పుల్లో బుల్లెట్ గాయానికి గురై గత 35 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై తీవ్ర అనారోగ్యంతో జీవిస్తున్నారు. ఆయన పరిస్థితిపై ప్రసారమైన వార్తను చూసిన వెంటనే తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ సుధాకర్ పరిస్థితి ఎంతో బాధాకరమని, తీవ్రంగా నష్టపోయిన ఆయనకు ఇప్పటి వరకు సరైన న్యాయం జరగకపోవడం విచారకరమన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో జీవిస్తున్న కుటుంబాన్ని చూసి చలించిపోయారని తెలిపారు. ప్రస్తుతం అందుతున్న 4000 పెన్షన్ను బెడ్ రీడెన్ కేటగిరీ కింద పెంచాలని, 2014లో కేటాయించిన ప్రభుత్వ గృహాన్ని పూర్తి చేసి అందించాలని సుధాకర్ కోరారని, ఈ 2 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సుధాకర్ వైద్య ఖర్చుల కోసం ప్రతి నెల తన సొంత నిధుల నుంచి ఆర్థిక సాయం అందిస్తామని, ప్రభుత్వ పెన్షన్ పెంపు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు. దసరా నాటికి ఆయనకు కేటాయించిన ఇంటిని అందించేలా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి బాధ్యతగా ముందుకు వెళ్తామని భరోసా ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల తర్వాత తమ ఇంటికి వచ్చి పరామర్శించి అండగా నిలిచిన బోండా సిద్ధార్థకు సుధాకర్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల జాబితాల రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వం, నిష్పక్షపాత ధోరణి అత్యంత ముఖ్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు నిబంధనల ప్రకారం తొలగించేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి అందే సూచనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం పురోగతిపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి ధ్యానచంద్ర నిన్న నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో SIR 2026 ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల జాబితాలో ఆబ్సెంట్, మరణించినా, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన డూప్లికేట్ ఓటర్ల వివరాల పరిశీలనలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, AEROలతో సమన్వయం చేసుకుని సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు నిబంధనల ప్రకారం తొలగించేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి అందే సూచనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. SIR ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు ప్రతి రాజకీయ పార్టీ చురుగ్గా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దిడ్ల శారద అనే మహిళ ఆరోపిస్తున్నారు. లోన్లు కట్టకుండా ఎగ్గొట్టిన వారే ఇదంతా చేస్తున్నారన్నారు. ఫేక్ గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తనను నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జకంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లలో కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతోందని ఆమె అన్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని తన నివాసంలో దిడ్ల శారద అనే మహిళ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే కాలనీకి చెందిన అన్నపూర్ణ, ఆమనితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అనే అతను తనను మీడియా ముందు అల్లరిపాలు చేస్తున్నారని అన్నారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఒక గ్రూపులో ఉన్న సభ్యులను వేరే గ్రూపులో ఎలా పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ గ్రూపులు వెనుక ఎవరున్నారో తేలాలని డిమాండ్ చేశారు.
ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా గత 11 సంవత్సరాలుగా లోన్లు ఇస్తున్న పీపుల్స్ సొసైటీ వారిని ప్రశ్నించడం ఏమిటని ఆమె మండిపడ్డారు. ఆపద అంటే ఆదుకునేది పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఆమె చెప్పారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎగ్గొట్టడానికి ఇదంతా చేస్తున్నారన్నారు. ఎటువంటి చెక్కులు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారని, అయినప్పటికీ వారికి చెక్కులు ఇచ్చామని సభ్యులు ఆరోపణలు చేయడం ఏమిటని నిలదీశారు. ఫేక్ గ్రూపులు చేస్తారండి, డోక్రా గ్రూపులు ఒక 50 కోట్లు దాకా ఇక్కడ చేశారు. నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క పర్సన్ని 5 బ్యాంకుల్లో పెడతారు, వాళ్ళకి 10,000 5,000 ఇస్తారు. ఆ చేసిన వాళ్ళ పేర్లు, సిఓ పేరు, అదేంటి ఆర్పి పేర్లు, 5 గ్రూపుల్లో ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ మీకు ఇస్తాను నేను. ఒక 10 మంది 5 గ్రూపుల్లో ఉన్నారండి. 20 లక్షలు అంటే ఎంత? 1 కోటి రూపాయలు. అవి తీసేసుకొని ఆర్పి అన్న వాళ్ళకి 4 లక్షలు ఇచ్చి మిగిలిన వీళ్ళందరికీ తలో ఒక 5,000 10,000 ఇచ్చేసి వీళ్ళు తీసేసుకుంటారు. ఆల్రెడీ ఆ గ్రూపులు సంవత్సరం నుంచి కట్టకపోతుంటే వీళ్ళకి నోటీసులు వచ్చినాయి మొన్న మార్చి నెలలో. అలాంటి వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పారు. నేను సంవత్సరం క్రితం నేను కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్ పెట్టా ఇలానే వస్తే. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మధ్యలో అమ్మ వాళ్ళ ఉద్యోగాలు పోతాయి వదిలేసాయి అని అన్నారు. అయితే పొదుపు కానీ ఒకళ్ళు నా దగ్గర 2 లక్షలు తీసుకొని వీళ్ళమ్మ వేరే అమ్మాయిని పెట్టుకొని 2 లక్షలు తీసుకొని ఇవ్వాల. అప్పుడు కూడా అదే చేస్తే వాళ్ళు నా 2 లక్షలు ఇప్పించేశారు. నాకు ఎందుకని నేను వచ్చేసాను వెనక్కి. గవర్నమెంట్ డబ్బు వీళ్ళు ఫేక్ గ్రూపులు చేసి మళ్ళీ వీళ్ళకి నేను ఎక్కడ బయట పెడతాను అని చెప్పి నేను బయట పెట్టదలుచుకోవాలి, నాకు అనవసర విషయం అని. ఈ డబ్బులు వాళ్ళు కట్టట్లేదు, కట్టిన డబ్బులు కట్టట్లేదు అని అడగటం మూలాన్ని ఈ జనాలందరినీ తీసుకొచ్చి ఇలా మీడియా ముందు అది నించోబెడుతున్నారండి. వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నవాళ్ళేనండి, అంతా పీపుల్లో ఉన్నవాళ్ళే. వారం ఏ రిమార్కు లేకుండా కట్టుకున్నారు సార్. ఎప్పుడన్నా 10 మందిలో అడ్జస్ట్ అవ్వకపోయినా డబ్బులు మేడం గారు వేసి కడతారు. అది ఆవిడే కడతారండి. ఎప్పుడన్నా ఎవరైనా కట్టకపోయినా చేసినా ఒకవేళ గ్రూప్ వాళ్ళు కట్టకపోయినా గ్రూప్ డబ్బులు కూడా వేసి ఆమె కడతాండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.